బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు నేడు హాజరు కానున్నారు కేటీఆర్. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. ముందుగా మే 26వ తేదీన హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు. ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉండడంతో తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానమిచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు రావాలంటూ ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏసీబీ దర్యాప్తులో వేగం పెంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసులో దాదాపు 54.89 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కేటీఆర్ ను A1 గా చేర్చారు. జనవరిలో కేటీఆర్ విచారణకు వెళ్లగా ఏసీబీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కేసులో A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ ఇప్పటికే విచారించింది. ఇటు కేటీఆర్ ను మరోసారి ప్రశ్నిస్తుండటంతో ఈ కేసు తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్ ద్వారా. సాగర్, మనం చూస్తున్నాం ఇటు ఈ ఫార్ములా కేసు రేస్ కు సంబంధించి కేటీఆర్ ని మరొకసారి అయితే ఇటు ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. ఇవాళ విచారణ ఎలా ఉంటుంది అనుకోవచ్చు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ విచారించనుంది. 10 గంటలకు విచారణకు హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ని ఒకసారి ఏసీబీ విచారించింది. గతంలో ఈడీ కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ కూడా విచారించింది. కేసులో A1గా ఉన్నటువంటి కేటీఆర్ని రెండోసారి విచారించడం కొంత ప్రాధాన్యత సంతరించింది. ఇప్పటికే ఈ కేసులో హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని కూడా ఇప్పటికే విచారించింది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించింది. అయితే ప్రధానంగా గ్రీన్కో సంస్థ, ఏస్నెక్స్ సంస్థలు ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి 9వ సీజన్కి సంబంధించిన స్పాన్సర్షిప్గా ఉన్నారు. సో ఈ కేసులో వాళ్ళు నిధుల మళ్లింపు అక్రమంగా 54,89,00,000 రూపాయలు అక్రమంగా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్ అనుమతి లేకుండా ఏకపక్షంగా మాజీ మంత్రి కేటీఆర్ నిర్ణయం మేరకే కూడా నిధులను మళ్లించినట్లుగా కూడా ఇటు విచారించినటువంటి గతంలో విచారణ ఎదుర్కొన్నటువంటి అరవింద్ కుమార్తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డిలు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. సో దీనిపైనే ఫోకస్ పెట్టనుంది. దీంతో పాటుగా ఏఎస్నెస్ సంబంధించినటువంటి సంస్థ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లను ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశంపైన కూడా ఏసీబీ దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఈ రోజు విచారణ ఇప్పటికే కేటీఆర్ని ఒకసారి విచారించింది. దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలు కూడా ఏసీబీ సేకరించింది. ఏసీబీ గతంలో ఏస్నెక్స్ సంస్థతో పాటుగా ఇటు గ్రీన్కో సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేసింది. అక్కడ కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ సేకరించింది. గతంలో ఈ కేసులో ఇటు హిమాయత్ నగర్ సంబంధించినటువంటి బ్యాంకు నుంచి ఏస్నెక్స్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు నిధులను మళ్లించడానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొన్ని కీలక ఆధారాలు సేకరించిన పరిస్థితి. ఈ కేసులో ఇటు అధికారులతో పాటు అరవింద్ కుమార్తో పాటుగా ఇటు బిఎల్ఎన్ రెడ్డిలతో పాటు ఈ సంస్థలకు గ్రీన్కో, ఏస్నెక్స్ సంస్థల ప్రతినిధులను కూడా ఈ కేసులో వర్చువల్గా ఏసీబీ విచారించింది. సో ఈ విచారణలో ఆ సంస్థ ప్రజలిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు మరోవైపు అక్రమ నిధుల మళ్లింపు, ఎలక్ట్రోల్ బాండ్ల అంశాలపైన కూడా ఈరోజు కేటీఆర్ని ఏసీబీ విచారించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడి నుంచి 10 గంటలకు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో కొంత ఇక్కడ భారీ బందోబస్తును అయితే ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు ఏర్పాటు చేశారు. సో రెండవసారి విచారణ నేపథ్యంలో కొంత ఈ కేసులో ప్రాధాన్యత చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.
ఇక ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు ఇవాళ కేటీఆర్ మరొకసారి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు కేటీఆర్. ఇటు ఇవాళ 10 గంటలకు ఆయన ఏసీబీ ఎదుట హాజరు కాబోతున్నారు. ఇటు కేటీఆర్ వెంట క్యాడర్ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా రెండవసారి ఇటు ఏసీబీ అధికారులు అయితే కేటీఆర్ ని ప్రశ్నించబోతున్నారు. ఇవాల్టీతో ఏదైతే విచారణ చేస్తున్నారో దీనికి సంబంధించి ఇటు మరొకసారి ప్రశ్నిస్తుండటంతో ఈ కేసు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటు ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించిన కేసులో అయితే ఏసీబీ విచారణకు కేటీఆర్ ఇవాళ 10 గంటలకు బజార్ హిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ కి వెళ్లనున్నారు. ముందుగా అతనిని 26వ తేదీన కూడా హాజరు కావాలి అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు. అయితే తాను ఆ టైంలో యుఎస్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో తాను రాలేను, మరొకసారి హాజరు అవుతాను అంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్పడంతో ఇవాళ ఆయన రెండవసారి ఏసీబీ ఎదుట హాజరు కాబోతున్నారు. ఇటు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన అధికారులు ఏమేం ప్రశ్నలు సంధిస్తారు, అప్పట్లో ఏం జరిగింది, గత ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ పెట్టారో అప్పుడు ఏం జరిగింది, ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డారు అనే కోణంలో అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటు ఈ కేసుకి సంబంధించి కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఇదే కేసులో ఉన్నారు. ఇప్పుడు మరొకసారి ఇటు కేటీఆర్ ని కూడా ప్రశ్నిస్తుండటంతో ఏం జరుగుతోంది అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు ఏసీపీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది కూడా వేచి చూడాలి. ఇటు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా ఇదే కేసులో ఉన్నారు. ఇటు మరోవైపు జనవరి 9వ తేదీన కూడా మొదటిసారి ఇటు కేటీఆర్ నైతే ఏసీబీ అధికారులు విచారించారు. మరొకసారి ఇటు మే 16న హాజరు కావాలి అంటూ కూడా ఇటు అధికారులు అయితే తెలియజేశారు. అయితే ఆ సమయంలో తాను హాజరు కాలేను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇవాళ మరొకసారి 10 గంటలకు ఆయన వెళ్ళబోతున్నారు. ఇటు కేటీఆర్ ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. ఐ విల్ నెవర్ బి డిటైన్డ్ బై యువర్ ఎంక్వైరీస్, కమిషన్స్ అండ్ పొలిటికల్ వెడెంటా. We BRS party will continue to expose the wholeness of 420 promises, deceptive declarations and never to be trusted 6 guarantees అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇవాళ 10 గంటలకైతే ఏసీపీ ఎదుట ఇటు కేటీఆర్ అయితే హాజరు కాబోతున్నారు. ఇటు ఏసీపీ దర్యాప్తులో వేగం పెంచిందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ ఉందో దాంట్లో దాదాపు 54.89 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లుగా కూడా ఆరోపణలైతే ఉన్నాయి. ఇందులో కేటీఆర్ ను ఇప్పటికే A1 గా కూడా చేర్చారు అధికారులు. అయితే జనవరిలో ఇటు కేటీఆర్ విచారణకు వెళ్ళగా ఇటు ఏసీబీ అయితే అప్పట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. ఇటు A2 కేసుగా ఈ కేసుకు సంబంధించి A2గా ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ ఇప్పటికే విచారించింది. ఇప్పుడు కేటీఆర్ ను మరోసారి ప్రశ్నిస్తుండటంతో ఈ కేసు తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.